కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆపద, ట్రబుల్. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. Call unto me in the day of trouble. I will deliver you, and you shall glorify me. Psalm 50 verse 15. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. ఆపద, ట్రబుల్. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. Call unto me in the day of trouble. I will deliver you, and you shall glorify my name. Psalm 50 verse 15. There are thousands of books in the Library of American Congress. Yet, among multitudes of books in the world biggest library, only one book stands out, because this book has life in it, because this book speaks, and this book of life is none other than the Holy Bible. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది.
శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. నా పాదములకు దీపమాయెనో, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ట్రబుల్, ఆపద. పూర్వం టీచింగ్ ఎట్లా ఉండేదంటే, ఒక 45 నిమిషాలు క్లాస్లో ఆ టీచర్ గారు ఒక పేజ్ చెప్పినప్పటికీ అందులో ఉన్నటువంటి వివరాలు కులంకుషంగా చక్కగా అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్పేవారు. పరిగెట్టి పాలు తాగే కంటే నిలుచుని నీళ్లు తాగడం మేలు కదా. ఆ నెమ్మది చక్కగా అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేస్తూ ఏమీ తొందర లేకుండా ఒక్కొక్క వర్డ్ చక్కగా చదివించి కేవలం ఒక్క పేజ్ ఆ 45 నిమిషాల్లో టీచ్ చేస్తున్నప్పటికీ మిగతా ఆ పాఠంలో ఉన్నటువంటి పేజెస్ అన్నీ తమంతట తామే పిల్లలు చదువుకొని అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ టీచర్స్ ఇచ్చేవారనమాట. పూర్వం టీచింగ్కి ఇప్పుడు టీచింగ్కి వ్యత్యాసం తెలిసింది కదా. ఇప్పుడంతా పరుగుల పందెం అయిపోయింది. పరుగు 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 పరుగు. టీచర్ గారు ఏం చెప్తున్నారో ఆవిడకి తెలియదు, పిల్లలు ఏం వింటున్నారో వాళ్ళకి తెలియదు. అంతా కూడా వేగం అయిపోయింది. వేగం అవసరమే, కానీ మేలుకరంగా ఉండాలి, కానీ కీడుకరంగా ఉండకూడదు. గమ్యం క్షేమంగా చేరాలి కదా. వేగం అవసరమే, కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ఆ ప్రయాణం అంతమైపోతే ఎన్ని యాక్సిడెంట్లు. ఎక్కడుంది సేఫ్టీ, ఎక్కడుంది సెక్యూరిటీ? ఎందుకని? వేగం. ఎందుకని? రాత్రి పడుకునేదే లేదు, నిద్రపోవడానికి సమయం లేదు, ఉదయం మళ్ళా లేచి పనికి వెళ్ళాలి. పని స్థలానికి 9 గంటలకు వెళ్ళాలంటే లేచేదే 8 గంటలకు లేచేది. అన్నీ సర్దుకొని అయ్యేటప్పటికి పరుగు 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 పరుగు, చెమటలతో బస్సు ఎక్కడానికి పరుగు. బస్సు ఎక్కడానికి మళ్ళీ ఇంకొకళ్ళు వెహికల్ మీద నేను తీసుకొని రావాలి. నీచుడా, భ్రష్టుడా, ఇతరుల కళ్ళు పాడు చేయాలని చూస్తావా? దుష్టుడా, నువ్వే కొలతో ఇతరులకు కొలుస్తావు, అదే కొలతో నీకును కొలబడను. కీడు చేయటం అని మేలు చేయి, లేకపోతే ఏ యాక్సిడెంట్లు చేస్తావు. నీ పిండం కాకులు తింటాయి తనువో నీకు తెలియదు కదా. చూసారా? ఎందుకని ఇంత యాక్సిడెంట్లు, ఇన్ని మరణాలు?
విపరీతమైనటువంటి ప్రవర్తన, విపరీతమైనటువంటి చెడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళని కొట్టినా, తిట్టినా వాళ్ళకి ఆ మెమరీ ఉండదు. ఆ కొట్టిన వాళ్ళని ఒకలాగానే ప్రేమిస్తారు. చంకన పెట్టుకొని ముద్దాడి ప్రేమించిన వాళ్ళని ఒకలాగానే ప్రేమిస్తారు. ఆ చిన్న పిల్లలకి ఏమి కూడా జ్ఞాపకం ఉండదు. పలానా వాళ్ళు మనకి కీడు చేస్తారే, పలానా వాళ్ళు మనకి మేలు చేస్తారే. అటువంటి పసిపిల్లల మనస్సు రావాలి. అదే రక్షణ అంటే. రక్షణ రక్షణార్థమైన మారు మనస్సు అంటే ఏంటంటే పసిపిల్లవాని మనస్సు. వారికి మేలు కీడు జ్ఞానం ఉండదు. చూసారా, నిప్పు దగ్గరికి వెళ్తారు, నిప్పు కాలుతుందని తెలియదు. నీళ్ళలో పడ్డా ఆ నీళ్ళలో మునిగిపోతాం, ప్రాణం పోతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఎవరో ఒకళ్ళు ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దినాలు చూస్తే ఎంత చెడ్డగా ఉన్నాయి చూడండి. ప్రతి వాడు తన పొరుగువాని కొంప ముంచేవాని కొన్నాడు. ప్రక్కనే ఉంటారు నీచులు, భ్రష్టులు, చండాలురు, సాతానుడి చేత జల్లించి వేయబడుతున్నటువంటి వారు. వారి స్వనాశనం కొరకు ఇతరులకు గుంట తవ్వేవారుగా ఉంటారు. ఇట్లా గుంటలు తవ్వేవారు ఏం చేస్తారంటే వాళ్ళంతా ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను. ఆ త్రవ్వినటువంటి గుంటలో వారే పడతారు. కోరహ్ అనే నీచుడు ఒకడున్నాడు. ఆ నీచుడు ఒక సమూహాన్ని దేవుని సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా సిద్ధపరిచాడు. ఏ మోషే అయినా లీడరు, నేను లీడర్ని కాదా? ఏ మోషే అన్నయ్య యాజకత్వం చేయాలా, నేను యాజకత్వం చేయతాగనా? అర్చకత్వం మోషే అన్నయ్య చేయాలా, నేను చేయతాగనా? గర్భగుడిలోకి నేను వెళతాగనా? నేను వెళ్తా. ఆ పౌరోహిత్యం నేను చేయతాగనా? నేను చేస్తా. వీళ్ళు ఏం జరిగింది? కాలేవుగా, చచ్చావుగా. నీ మరణము ఒక వింతైనటువంటి మరణముగా ఉంటుంది. ఇతరులకు కలిగినటువంటి మరణం అంటే మరణం నీకు సంభవించిందంటే నీచుడా, భ్రష్టుడా. నిర్దోషులకు ఏ కీడు చేస్తావో వాళ్ళని వైరస్తో, ఈ మంత్రతంత్రాలతో బాధిస్తున్నావో ఆ చెడంతా నీ నెత్తి మీదకి నిండాలుగా వస్తుంది. కోరహ అంతం వల్ల నీ అంతం ఉంటుంది. ఏ పౌరహత్యం నువ్వు చేయకూడదని నేను చెప్పానా? యాజకత్వం నువ్వు చేయకూడదని నేను చెప్పానా? నువ్వు చేసేది యాజకత్వం రా, యాచకత్వం. దుష్టుడా. యాజకత్వం కాదు. యాజకత్వానికి యాచకత్వానికి వ్యత్యాసం తెలుసుకో, భ్రష్టుడా. యాజకత్వం మోషే అన్నైనటువంటి అహరోనే చేయాలా, నేను చేయతాగనా? పౌరోహిత్యం నేను చేయతాగనా? గర్భగుడిలోకి నేను వెళ్ళతాగనా? ఎళ్ళు, కాలిపోతావు, భ్రష్టుడా. హారతి నేను ఇవ్వతాగనా? ఇవ్వు, భ్రష్టుడా. నువ్వు తెచ్చే అగ్ని దేవునికి అనుకూలమైనటువంటి అగ్ని కాదు. ఆ బలిపీఠం మీద అర్పించబడు అర్పణను దహించడానికి ప్రతి నిప్పు తీసుకురాకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అగ్నినే, ఆ పవిత్రమైనటువంటి అగ్నిని ఆ బలిపీఠం మీద ఆ బలిని దహించడానికి వాడాలి. నీ సొంత నిప్పు నువ్వు తీసుకొస్తే నువ్వు తెచ్చింది అలా నిప్పు అవుతుందా? నువ్వు తెచ్చిందంత దేవునికి అంగీకారయోగ్యం అవుతుందా? నువ్వు యాజకుడువా? నువ్వు పౌరోహిత్యం చేయి తగుతావా? తగుదునమ్మని వెళ్తావా? దాని కొరకు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి పురోహితులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వాళ్ళే చేయాలి. మోషే అన్న అయినటువంటి అహరోను ఎందుకు చేయాలంటే అది దేవుని ఏర్పాటు. లేవి వంశస్థులు ఎందుకు చేయాలంటే అది దేవుని ఏర్పాటు. నువ్వు లేవి వంశానికి చెందినటువంటి వాడ, నీ గోత్రం ఏంటి, నీ వంశం ఏంటి? మంత్రతంత్రాలు ప్రయోగిస్తావా, భ్రష్టుడా? వైరస్ను ఉపయోగిస్తావా, చండాలుడా? పరుల కాళ్ళు పడిపోయేలాగా చేస్తావా, నీచుడా, నికృష్టుడా? నువ్వే కొలతో ఇతరులకు చేస్తావో అదే కొలతో నీకు నువ్వు చేయబడి. ఏ ట్రబుల్ ఇతరుల కొరకు, ఏ వాళ్ళ ఇతరుల కొరకు వేస్తావో, ఏ డిస్కరేజ్మెంటు, ఏ డిసప్పాయింట్మెంటు, ఏ కొరత, ఏ కష్టము, ఏ ఆకలి దప్పులు నువ్వు ఇతరుల కొరకు, నిర్దోషుల కొరకు, దేవుని సేవకులకు చేస్తావు, భ్రష్టుడా, చండాలుడా. యాజకత్వం కాదు, దేవుడు నీకు యాచకత్వం ఇస్తున్నాడు. ఇక నీకు భిక్షాపాత్ర కూడా దొరకదు. ఆకలి దప్పుల చేత క్షీణించిపోతావు. కీర్తనల గ్రంథంలోని 109వ అధ్యాయంలో కీడంతా కూడా నీ నెత్తి మీదకి వస్తుంది. నీ భార్య అధారాలు అవుతుంది, నీ బిడ్డలు అనాథలు అవుతారు. వారు అడుక్కున్నా కూడా వారికి ఎవరు కూడా భిక్షం పెట్టరు. ఎందుకని? నీ కీడే కదా, నీ చెడే కదా. ఎందుకు నిర్దోషులైనటువంటి వారి మీదకి మంత్రతంత్రాలు ప్రయోగిస్తున్నావు, చండాలుడా, భ్రష్టుడా? నీకుంటే 10 మార్లు తిను. ఇతరుల ఆహారం మీద ఎందుకు దృష్టి పెడుతున్నావు? ఇతరుల ఉద్యోగం మీద నీకెందుకు దృష్టి, చండాలుడా? నీ కన్ను చెడిపోయింది కనుక అంధత్వం చేత, క్షయ చేత దేవుడు నిన్ను మొత్తునుగాక. నీ మరణము ఒక వింతైనటువంటి మరణముగా ఉండునుగాక. నీ మరణము కోరహ అంతం వలె ఉండునుగాక. భూమి తన నేర విడిచి, భూమి తన నోరు తెరిచి నిన్ను మృంగివేయనుగాక. ఎవరితో నువ్వు ఆటలాడుతున్నావు? ఎవరి మీదకి నీ చేతుతున్నావు? ఎవరి మీదకి నీ మంత్రతంత్రాలు ప్రయోగిస్తున్నావు? యజబేలు, నీ మాంసము కుక్కలు తినివేయను, నీ శవము పాతి పెట్టబడదు. ఎవరి మీదకి నువ్వు మంత్రతంత్రాలు ప్రయోగిస్తున్నావు? మంత్రగత్తె, భ్రష్టురాలా,
చండాలురాలా, నీ మరణం ఒక వింతైనటువంటి మరణంగా ఉంటుంది. గుర్రములు నిన్ను త్రొక్కివేస్తాయి. చండాలురాలా, నీచురాలా. ఆ యెజబెలు ఎట్లాగూ గుర్రముల చేత త్రొక్కబడి చచ్చినదో, ఆ యెజబెలు మాంసమును కుక్కలు ఎట్లా తినివేస్తాయి, నీ మాంసము కుక్కలు తినివేస్తాయి. నీ మాంసము సమాధి చేయబడితే నేను దేవుని సేవకుడిని కాను. నేను చెప్తున్నాను, ఇవేమన్నా నా మాటలా? నన్ను ఎందుకు ఆడిపోసుకోవడం? ఇది దేవుని వాక్కు, దీనిలో మార్పు ఎంత మాత్రము లేదు. నీ మంత్రతంత్రాలు ఎవరి మీద ప్రయోగిస్తున్నావు? ఎవరి మీద నువ్వు కీడు కల్పిస్తున్నావు? ఎవరి మీద అబద్ధాలు చెప్తున్నావు? ఎవరి మీద నువ్వు చేతుతున్నావు? మోషేనా యాజకుడు, నేను యాజకత్వం చేయతాగన? మోషేనా పురోహితుడు, నేను పౌరోహిత్యం చేయతాగన? చెయ్యి, వెళ్ళు. భూమి నెరవేర్చి నిన్ను మృంగివేస్తుంది. దేవుని అగ్ని వచ్చి నీ కుమారుల్ని కాల్చివేస్తుంది. ఇవేమన్నా నా మాటలా, నా సొంత మాటలా? నన్ను ఎందుకు ఆడిపోసుకోవడం? బైబిల్ గ్రంథంలో ఉన్నవేగా చెప్తున్నా. నా సొంత మాటలు ఏమైనా కల్పిస్తా ఉన్నానా? ప్రవర్తన దిద్దుకుంటే మంచిదిగా, చావకుండా బ్రతుకుతావుగా. కోరహు ఒక సమూహాన్నే లేపాడు. ఎవరి మీదకి? మోషే మీదకి. నా మీదక ఏంటి? నాకెందుకు వచ్చింది? కందకలు ఎందుకు దొరుకుతుంది? కత్తికెందుకు? మోషే మీదకే లేపాడు. మోషేని గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు. మోషే భూలోకవాసులందరిలో కూడా సాత్వికుడు అని చెప్పి దేవుడు మోషేని గురించి సాక్ష్యం చెప్తా ఉంటే, ఈ దౌర్భాగ్యుడు, చండాలుడు, నికృష్టుడు, పేరు గొప్ప ఊరు దెబ్బ ఎందుకు వచ్చిందిలే? పేర్లు నేను చెప్పాలా ఏంటి? మీకు తెలీదా? మీరే కదా ఇవన్నీ చేసేది. చండాలురాల, నీచురాల, భ్రష్టురాల, దౌర్భాగ్యురాల, చండాలుడా. కోరహు ఏం చేశాడంటే, అహరోనేనా పౌరోహిత్యం చేసేది? అహరోనేనా యాజకత్వం చేస్తే నేను లేనా? నేను చేయలేనా? నేను వెళ్తా, నేను గర్భగుడిలోకి వెళ్తా. వెళ్ళి చూడు ఏమవుతుంది. నీ భార్య వధారాలైపోతుంది, నీ బిడ్డలు అనాథలైపోతారు, వారికి భిక్షం పెట్టేవారు కూడా ఎవరు ఉండరు. భూమి నెరవేర్చి నేను మృంగివేస్తుంది. జాగ్రత్త. రానే వచ్చాడు. మోషే పిలిస్తే రాలా. ఎందుకని రాలేదు? గర్వం, అహంకారం. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను. ఆయుష్ ఎంతలో పోవాలి? నీ ఆయుష్ పోయేలోపు నువ్వు బుద్ధి తెచ్చుకోవచ్చుగా. కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోవచ్చుగా. నరకానికి పోకుండా ఉండొచ్చుగా. ఈ వాక్యం నీకు బుద్ధి చెప్పట్లేదా? సిగ్గుమాలని చూనడా. నీకు పిల్లలు లేరా? అమెరికాలో, ఇండియాలో ఉంటే దరిద్రులు అవుతారని అమెరికా పంపావు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ టవర్ కూలిపోలా? నీ బిడ్డలు కూలిపోరా ఫ్లైట్ యాక్సిడెంట్లో? భ్రష్టుడా, చండాలుడా, నీచుడా. ఇతరుల కొరకు ఏ గుంట అయితే నువ్వు తవ్వావో, నీకు నీ బిడ్డలకు అదే గుంట దేవుడు సిద్ధపరుస్తున్నాడు. జాగ్రత్త. నీతిమంతుల కొరకు తవ్విన గుంటలో వారే పడతారని దేవుని వాక్యం నీకు చెప్పలేదా? నాశనకరమగు గుంటల నుండి, మోసకరం బగయోబి నుండి, నాశనకరమగు గుంటల నుండి, మోసకరం బగయోబి నుండి, నాశనిలపైకెత్తెను నన్ను, పిశాచి పదంబును తొలగించెన్. యేసుని కొరకైల జీవించెద, భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును, మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. అలయక సొలయక సాగిపోవుదు, వెలయగుణ ప్రభు మార్గములన్. విభుడే తీర్చును నామది చింతను, దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించెద, భాసురముగనే నను దినమో.
ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ యౌవన జనమాయిది ఏ సమయము యేసును చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును నామది చింతను అభయముతోను తింతు ప్రభున్. యేసుని కొరకు ఈ లోకంలో మనం జీవించాలి. మరి ఏ విషయం కొరకు జీవించినా కూడా అది పర్పస్ కాదు. దేవుడు మన జీవితంలో ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. మన పర్పస్ ఏంటంటే లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ విల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. చూస్తారా, 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పస్కా, ఇజ్రాయెల్ దేశంలో పస్కా పండుగ ఆచరింపబడుతుంది. ట్రబుల్ వచ్చి ఉన్నది, ఆపద వచ్చి ఉన్నది. ఆపదలు ఎవరికి రావు చెప్పండి? ఆపదలు అందరికీ వస్తాయి. ఎటు చూసినా కూడా ఆపదలే కదా. మనుషులు, ఇరాన్లో ఎంత ఆపద, ఇజ్రాయెల్ దేశంలో ఎంత ఆపద. ఇజ్రాయెల్కి ఇప్పుడు కాదు ఆపద. ఇజ్రాయెల్ ఈజ్ ఆన్ వార్ ఎవ్రీ డే. ఇజ్రాయలీస్ ఆర్ ఆన్ దేర్ ఫీట్ ఎవ్రీ డే. ఎప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇజ్రాయెల్కి ఎప్పుడు కూడా శ్రమే. ఎందుకంటే ఇజ్రాయెల్ వీపు దున్నబడింది. ఇప్పుడు వ్యవసాయ భూమి ఎట్లా దున్నబడుతుందో యాకోబు యొక్క భూమి అట్లా, యాకోబు యొక్క వీపు అట్లా దున్నబడింది. అంటే ఇజ్రాయేలీలంతా శ్రమ గుండా వెళ్ళారు. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొను నా ప్రభు అనిసం. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొను నా ప్రభు అనిసం. ఎన్ని శోధనలు, ఎన్నో శోధనలు, ఎన్నో భయములు ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది. ప్రొద్దుపోయెనో భయములాయెనో, ప్రొద్దుపోయెనో భయములాయెనో, ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపో పెను తుఫాను. నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపో పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఎట్టి శ్రమలో చిక్కుకుంటిని. ఆదుకోవయ్యా,
అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది. ప్రొద్దుపోయెనో భయములాయెనో, ప్రొద్దుపోయెనో భయములాయెనో, ఉద్ధరించ స్వామి రావా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ఎంత చక్కని పాటలు! తుఫాను గుండా వెళ్లకుండా, అలలపై నడవకుండా, సముద్రం ఎదుర్కోకుండా, ఆటంకాలు అవరోధాలు ఎదుర్కొంటే ఇట్లాంటి పాటలు రాయగలమా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, మోషే టీచ్ ద children of Jacob this song so that they will always remember the mighty hand of God which has delivered them from the oppressive hand of Pharaoh, from the proud ruler Pharaoh. ఫరో చేతిలో నుండి యాకోబు యొక్క సంతతిని విమోచించినటువంటి జీవగల సజీవుడైనటువంటి దేవుని యొక్క ఈ కార్యము తరతరములకు జ్ఞాపకమడినట్లు మోషే నా సేవకుడా ఇట్లాగూ యాకోబు యొక్క సంతతికి ఈ పాట నేర్పించు. పిల్లలకి రైమ్స్ నేర్పుతాం కదా, ఎందుకని వాళ్ళ జీవిత పర్యంతం పుట్టుకతో వచ్చిన బిడ్డ బుద్ధులు పుడకలతో కానీ పోవంటారు. అట్లా చిన్నతనంలో మనం ఏమైతే కూడా మన పిల్లలకి నేర్పుతామో అవి వారి భవిష్యత్ అంతా కూడా వాళ్ళతో కూడా ఉంటాయి. వాళ్ళకి నేర్చుకున్నటువంటి విషయాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని చిన్నతనంలోనే మన పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు తన సేవకుడైనటువంటి మోషేతో ఇట్లా చెప్తున్నారు, మోషే నా ఇల్లంతట్లోనూ నమ్మకస్తుడైనటువంటి నా పరిచారకుడా, నా పనివాడా, నేను ఏర్పరచుకునేటువంటి నా దాసుడా, ఇట్లాగూ యాకోబు యొక్క సంతతికి నీవు ఈ పాట నేర్పించు. చూసారా, దేవుడు ఒక మంచి టీచర్ అయి ఉన్నాడు. దేవుడు అందుకనే ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభుని ఏమంటారు? రబ్బోని. రబ్బోని అను మాటకు టీచర్ అని అర్థం, బోధకుడు అని అర్థం, రబ్బోని అని అంటారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు మంచి టీచర్గా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకునిగా ఉన్నారు. ఎంత కష్టమైన అర్థం చేసుకొనడానికి కష్టమైనటువంటి విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంతో సులువుగా ఇజ్రాయేలీలకు అందరికీ కూడా బోధించేవారనమాట. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు మోషేతో ఇట్లా చెప్తున్నారు, మోషే నా ఇల్లంతట్లోనూ నమ్మకస్తుడైనటువంటి నా సేవకుడా, ఇజ్రాయేలునకు ఈ పాట నీవు నేర్పించాలి. పాట గుర్తుపెట్టుకోవడం సులువు, వాక్యం గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. ఏమిటా పాట అంటే ఈ పాట, యెహోవాను గానము చేసెదము ఏకముగా, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. యుద్ధ సూర్యుడే యెహోవా, నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. ఫరో రథముల సేనలను, తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి
వేసేనే హోవా. ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యాహ్న ఆరిన నేలను నడచిరి. వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు. అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నాకతే దోసెదను అని శత్రువాను కొనెను. నాకతే దోసెదను అని శత్రువాను కొనెను. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నాకతే దోసెదను అని శత్రువాను కొనెను. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు. నీపై లేచువారిని చెత్తవలె దహించెదవు. నీపై లేచువారిని. ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యాహ్న ఆరిన నేలను నడచిరి. ఎంత చక్కని పాట. ఎక్కడో హెబ్రూ భాషలో దేవుడు మోషే చేత వ్రాయించినటువంటి పాట ఇప్పటి వరకు ఎట్లాగూ నిలిచి ఉన్నది. దేవుని వాక్యము సజీవమైనదై రెండంచుల గల వాడి గల ఖడ్గము వలె ఉండును. అది ఎముకల మూలుగుల్లోనికి సైతము చొచ్చుకొని పోయి, చూసారా, అక్కడి నుంచి స్వస్థత కలుగు చేస్తుంది. ఇప్పుడు సర్జరీ అంటా ఉన్నారు, స్కల్ లోపలికి సర్జరీ చేస్తూ ఉన్నారు, బోన్లోనికి సర్జరీ చేస్తూ ఉన్నారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటికంటే గొప్ప సర్జరీ ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము శక్తి గలది. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. చూసారా, ఎంతో చక్కని పాట దేవుడు మోషే చేత వ్రాయించారు. దేవుని చేతిలో మనం ఉంటే, దేవునికి మనం విధేయులముగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటే, మనం చేస్తున్నటువంటి పని తరతరాలకు నిలిచిపోతుంది. భూమి ఉన్నంతకాలము, సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలం మనం చేస్తున్నటువంటి పని మిగిలిపోతుంది, నిలిచిపోతుంది. ఇప్పటి వరకు మనం మోషే చేస్తున్నటువంటి ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు వెళ్ళాడు అంతే. సముద్రము ముందు నిలవబడి ఉన్నాడు. ముందు నుయ్యి వెనక్కి గొయ్యి, ఎటుపోవడానికి మార్గం లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు. వెనకతలు శత్రు సమూహం వస్తూ ఉన్నారు.
ఎర్ర సముద్రము, మిగ్దోలు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయినారు ఇజ్రాయేలీలు. పిషాహోరు కొండ ప్రాంతంలో ఇజ్రాయేలీలు చిక్కుకుపోయినారు. ఇటు తోచని పరిస్థితి. సంకట సమయములో సాగాలేకున్నాను. ట్రబుల్. సంకట సమయములో సాగాలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా ఉంటేనంటివి నా మొరకు ముందు తోడునందునంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందు తోడునందునంటివి. పచ్చిక బయళ్ళలో పరుండజేయునా, పచ్చిక బయళ్ళలో పరుండజేయునా. భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరియై. కరమునిచ్చి కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు. హల్లెలూయా ఆమేన్. ఎంత చక్కని పాట. ఓ యేసు నీ ప్రేమ, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. అంటే ఏమిటంటే యేసుని ప్రేమ ఆకాశ తారల కంటే, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల కంటేనో, సముద్రాగాధ జలముల కంటేనో, అందులోని పర్వతముల కంటేనో, ఆ పర్వత పునాదుల కంటేనో ఎంతో గొప్పది. అందుకనే పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తును, లోతును, పొడవును, వెడల్పును తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. చూసారా, పౌలు బైబిల్లో పండితుడు, యూదా మతంలో ప్రవిష్టుడు, జ్ఞాని,
గమాలీయుల పాదముల చెంత విద్యను అభ్యసించినట్టు అంటే ఇప్పుడు మనం బ్రాహ్మిన్స్ అంటాం, అయ్యర్స్ అయ్యంగార్స్ అంటాం కదా, అట్లా యూదులు గమాలీయులు అంటారు. ఏమిటంటే ఒక సెక్ట్ అనమాట, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పని కొరకు ప్రత్యేకించబడినట్టు ఉంటారు. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడిని చెప్పులు కుట్టేవాడు అంటారు, మంగల్ని మంగలి అంటారు, అడుక్కునే భిక్షకుడిని భిక్షకుడు అంటారు. అవి బూతు మాటలు కాదు. భిక్షకుడు భిక్షకుడిగే, చర్మకారుడు చండాలుడు చండాలుడే, అంతే కదా. అట్లా ఇప్పుడు గమాలీయులు అంటే ఇప్పుడు మనం అయ్యరు అయ్యంగారు అంటాం కదా, అట్లా వాళ్ళు ఒక విద్యను బోధించడానికి నియమించబడినటువంటి వారు. చర్మకారులు ఆ పని కొరకు నియమించినటువంటి మంగళ పని మంగళ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి. ఇప్పుడు తల కత్తిరించుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు? నీ మంగళసూత్రం తెగిపోయింది, నువ్వు చండాలు రాలివి, నువ్వు నీచురాలివి, నిన్ను నువ్వే అమ్మివేసుకున్నటువంటి దానవు, మంగళసూత్రం తెగే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ మంగళసూత్రం ఎవరికి ఇవ్వాలి? ఎక్కడికి తీసుకుని వెళ్ళాలమ్మా? కమ్మరివాని దగ్గరికి తీసుకెళ్తావా, కుమ్మరివాని దగ్గరికి తీసుకెళ్తావా? కుమ్మరివాడి దగ్గరికి తీసుకెళ్ళావు, ఏమైంది? నేను 30 కాసులకి అమ్మేశాడుగా, నీచురాల చండాలు నిన్ను నువ్వే అమ్మేసుకుని నా మీద పడి ఆడవాడు ఎందుకు? మంగళసూత్రం తెగే పరిస్థితి వచ్చింది. దేవుడు జాలిపడి ఆయన కనికరించి ఆయన దూతను పంపించి ఒక కమ్మరివాడిని ఏర్పాటు చేసి ఆ లింకు మళ్ళా బాగు చేశాడు. వేధమండవు కాకుండా ఇంకా నువ్వు నిలిచి ఉన్నావు, అంతేగా. లేకపోతే ఉంది, తల చక్కగా గుండు గొరిగించి మొండ మోసిందాన్ని అంటారు, అంతేగా. ఇప్పుడు వెధమండ అంటే అందరికీ వెధమండ క్రెడిట్ ఇవ్వకూడదు. ఎవరైతే దేవుని గృహంలో నిర్విరామంగా సుఖభోగాలను ప్రత్యజించి పరిశుద్ధంగా జీవిస్తారో, ఒక ఏజ్ లిమిట్ ఉందన్నమాట. పౌలు చెప్తా ఉన్నాడు, అందరూ వెధమండల కేటగిరీలోకి రారు, ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు పవిత్రమైనటువంటి జీవితం, సంసార సుఖాలను విసర్జించి పవిత్రమైనటువంటి జీవితం దేవుని కొరకు వాళ్ళు జీవిస్తున్నటువంటి వారే వేధమండల కేటగిరీలోనికి వస్తారు. ముండ అంటే అది మళ్ళీ అదొక నీ స్టోర్, నా మీద పడి ఆడవాడి ముండ అంటే అదేం తిట్టుమాట కాదు. ఏమిటంటే అదొక క్రమం. ఇప్పుడు బొట్టు పెట్టుకోరు క్రైస్తవులు, ఏమిటి అదేమన్నా తిట్టా? ఏమిటంటే ఈ లోక ఆశలకు దూరంగా ఉండడం. ముండ మోస్తుందంటే అదే, అట్లాగూ ముండ మోస్తుందంటే తల గురిగించుకుంటారు. ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ చేసే ఆచారం. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, బొట్టు పెట్టుకోరు, వాళ్ళు ముండ మోసారో మొగుడుతో ఉన్నారో ఎవరికి తెలియదు. అంటే ఏంటంటే ముండ మోసిన వాళ్ళు సాధారణంగా బొట్టు తీసేస్తారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు నీ మంగళసూత్రం తెగనై ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా నువ్వు? కమ్మరి వాని దగ్గరికి వెళ్ళాల్సింది. కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి ఏమైంది? నున్నగా ఏం జరిగింది? అట్లా ఉంటుంది అనమాట. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాలో మన సమస్యను బట్టి, మన ట్రబుల్ని బట్టి మనం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఏసే దగ్గరికి రాకుండా సాతాన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఇంకా ఆపదలో పడతాం, దయాల కుహరంగా మారుతాం. సాతాను నేను వాడుకొని విసర్జించి రోడ్డును పడేస్తాడు, నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎంతమంది లేరు అట్లా సాతానుడి చేత వాడుకొని విడిచిపెట్టబడిన వారు? దేవుడు అట్లా కాదు. ఒక మనుష్యుని దేవుడు క్రమక్రమంగా హెచ్చిస్తాడు. గమాలీయుల దగ్గర ఉన్నాం మనం. గమాలీయులు అంటే విద్యను బోధించే ఉపాధ్యాయులు, పాండిత్యం కలిగినటువంటి వారు, పండితులు. వాళ్ళ పాదముల చెంత పౌలు విధేయతతో విద్యను అభ్యసించాడు. పౌలు ఏం సామాన్యుడు కాదు. అట్లా వాళ్ళ దగ్గర సకల సారం, శాస్త్ర సారం చక్కగా అభ్యసించి ఒక పండితుడిగా ఉన్నాడు. అయితే ఏమంటా ఉన్నాడంటే పౌలు, నాకు కలిగినటువంటి సమస్త జ్ఞానాన్ని నేను పెంటతో ఎంచుకుంటా ఉన్నాను, అదంతా కూడా నాకు పెంటతో సమానం. దేని ముందు? యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి జ్ఞానంతో పోలిస్తే నేను నేర్చుకున్నటువంటి ఆ విద్య అంతా కూడా పెంట. అంటే ఏంటంటే పునరుద్ధానుడు మరణాన్ని జయించి నా కొరకు ప్రాణమిచ్చి లేచి నాకు జీవమిచ్చి నాకు జీవాధారమై నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటకు ఆయన శరీరమును ఒక మార్గముగా ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో పోలిస్తే ఈ లోకంలో ఏది కూడా గొప్పది కాదు. నా పాండిత్యం అంతా కూడా వ్యర్థము, ఒక డస్ట్ అని చెప్పి పౌలు చెప్తున్నాడు. మన చైర్స్ పట్టుకుని మనం వేలాడతాం, మన డిగ్రీస్ పట్టుకుని మనం వేలాడతాం, మన టైటిల్స్ పట్టుకుని వేలాడతాం, మన డిజిగ్నేషన్స్ పట్టుకుని మనం వేలాడతాం, మన పే స్కేల్ పట్టుకుని మనం వేలాడతాం. ఎందుకు? చచ్చిపోయినప్పుడు నువ్వు అవి తీసుకెళ్తావా? కానీ పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు భయపడను, నీ దండము నీ దుడ్డికర తోడై ఉండును అని చెప్తున్నాడు. పౌలు కాదు కదా, దావీదు కదా చెప్పాడు. దావీదు అనుభవం పౌలు అనుభవం ఒకటే సార్. సజీవునిగా ఉన్నప్పుడే పరలోకానికి వెళ్ళినటువంటి అనుభవము పౌలునికి ఉన్నది.
సజీవుడిగా ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే పరలోకం చూశాడు ఆయన. నేను సజీవునిగా ఉన్నప్పుడే శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను నాకు తెలీదు గానీ, నేను పరలోకము వెళ్ళుట, ఆ దేవుని సన్నిధిని చూచుట, దేవుని మాటలు నేరుగా వినుట ఇవన్నీ కూడా తటస్థించాయని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. చదువుకున్నవాడు కాకరకాయని కీకరకాయ అన్నట్లు. పౌలు కాదుగా, దావీదు కదా ఇది చెప్పింది. దావీదుకున్నటువంటి అనుభవాలు, పౌలుకున్నటువంటి అనుభవాలు క్రీస్తుతో ఒకటే. దావీదు ఎట్లా యేసుక్రీస్తు ప్రభుని కాపరిగా కలిగి ఉన్నాడు, పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభుని కాపరిగా కలిగి ఉన్నాడు. అందుకని కాపరి గురించి చక్కగా వ్రాయగలుగుతున్నాడు. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఏ ట్రబుల్ అయినా సరే యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. నువ్వు సమస్తాన్ని కోల్పోయావా? నష్టంలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఆకలిలో ఉన్నావా? దప్పికలో ఉన్నావా? విరిగి నలిగిన హృదయముతో ఉన్నావా? విరిగి నలిగిన హృదయముతో. ఎంతో ఉద్యోగకరమైనటువంటి పాటలు. ఇవేమన్నా ఇప్పుడు నేర్చుకున్నానే నేను. చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నేర్చుకున్నాను. విరిగి అనుభవంతో నేర్చుకున్నాను. రుచి చూచి ఎరిగి తినే యెహోవా ఉత్తముడనియు. I have tasted and seen that the Lord is good. మనుషుల దట చూస్తే ఏం జరుగుతుంది? బూడిద వస్తుంది. ఏం జరుగుతుంది? బూడిదిస్తారు. మన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ బూడిదని తీసుకెళ్తే ద లార్డ్ షల్ టర్న్ ద యాషెస్ ఇంటూ గార్లెండ్. ఈ అనుభవం నాకుందిగా, మళ్ళీ ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్దాం? వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు. ఢిల్లీలో తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? అమ్మ చెప్పలేదా? నాన్న చెప్పలేదా? ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళకు నువ్వు అని చెప్తే విన్నావా? ఆమె కావాలని పెళ్లి చేసుకున్నావు. ఏమైంది? చక్కగా గుండు కొరిగించారు కదా, మొండ మోసావుగా. నేను చెప్తున్నది సంసోను గురించి, మిమ్మల్ని గురించి కాదు. సంసోను మొండ మోసాడు. ఎవరి వల్ల? ఢిల్లీలో వల్ల. ఆ వ్యభిచారి దొరికిందా? నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఆమెని. నువ్వెంత మాత్రం కూడా ఆ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఈ నీ శక్తి యొక్క, నీ బలం యొక్క రహస్యాన్ని నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు. నీ యవన బలాన్ని స్త్రీలకు, జార స్త్రీలకు ఇవ్వకూడదు. వ్యభిచార స్త్రీకి నీ బలం ఎందుకు ఇస్తావు? దాంతో పడుకోవడం ఎందుకు నువ్వు? చెప్తే విన్నావా? వినలా. ఏం జరిగింది? ఫిలిష్తీయులకి అమ్మేసింది నిన్ను. నీ గుండు చక్కగా గుండు చేయబడ్డావు, మొండ మోస్తావు. ఏం జరిగింది? పప్పెట్ అయిపోయావు. పప్పు రుబ్బావు. కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. జీవం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎడబాసింది. ఎప్పుడైతే గుండు కొరికేశారో, ఎప్పుడైతే మొండ మోసాడో, ఈ సంసోనుని పరిశుద్ధాత్మ పరిత్యజించింది. ఆయన యొక్క శక్తి, ఆయన దేవుని యొక్క బలము సంసోను విడిచిపెట్టిపోయింది. ఆ వ్యభిచారం తప్ప ఇంకెవరు లేదు. దొరకలేదా నీకు? ఆమె దగ్గరికి వెళ్ళావా? ఏం జరిగింది? నోరు మూసుకుని ఉండొచ్చుగా. రహస్యం, నీ కౌగిట పండుకొనినటువంటి స్త్రీ ఎదుట నీవు నోరు తెరవడానికి వీల్లేదు. కౌగిట్లోనే పండుకుంది. నీ రహస్యం చెప్పావు. ఏం జరిగింది? వీళ్ళు స్పైస్. ఈ వ్యభిచార స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్పైయింగ్ కొరకు వాడబడతారు. క్యారెక్టర్ లేనటువంటి స్త్రీలు. అందువల్ల జాగ్రత్త. నీ యవన బలాన్ని స్త్రీలకు ఇవ్వకూడదు. నోరు మూసుకో. పండుకున్నావు, నోరు మూసుకో. నీ రహస్యాలు వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు. నీ బలాన్ని యవన స్త్రీలకు ఇవ్వడానికి వీల్లేదు. ఏం జరిగింది? పడుకున్నావు, ఊరుకున్నావా? నోరు తెరిచావు. ఏం చెప్పావు? నా బలము నా తల వెంట్రుకలో ఉన్నది. నా పసి ప్రాయం నుండి, నేను శిశువుగా ఉండినప్పటి నుంచి, గర్భమున నేను ఉద్భవించింది మొదలుకొని నా తల మీద మంగళ కత్తి పెట్టబడలేదు. ఎప్పుడైతే మంగళ కత్తి పెట్టి నా తల గోరిగి వేయబడుతుంది, ఎప్పుడైతే నేను మొండం వస్తానో, నా బలము నన్ను ఎడబాస్తుందని చెప్పావుగా. చచ్చావు. పప్పెట్ అయిపోయినాడు. కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, లేదు నాలో జీవం, ఎరుగనైతే మార్గం. కళ్ళు పోయినాయి. గుడ్డివాడు అయిపోయినాడు. ప్రభువా, ఒక్కమారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ ఒక్కమారుగా నన్ను జ్ఞాపకం చేసుకో, నా శత్రువుల మీద పగ తీర్చుకొని ప్రభువా అని చెప్పినప్పుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, యాకోబు యొక్క బలిష్ఠుడు, కనికరమగల దేవుడు, కృపగల దేవుడు మరలా జాలిపడి కనికరించి ఆ ముండమోసినటువంటి తల మీద మరల వెంట్రుకలు వచ్చాయి. ఎప్పుడైతే వెంట్రుకలు వచ్చాయో, మరల దేవుని యొక్క ఆత్మ ఆవరించినది సంసోనును.
ఆ ఆలయంలో, ఆ గుడిలో సంకెళ్ళ చేత బంధించబడినటువంటి ఆ సంసోను అడుగుతున్నాడు, ఈ గుడికి ఆధారమైనటువంటి స్తంభం ఎక్కడుందో నాకు చూపించమని చెప్పి ఆ శత్రు సైన్యంలో ఒక సైనికుని అడుగుతున్నాడు. అయ్యా, ఈ గొప్ప గుడి ఉన్నదే, ఈ గొప్ప గుడికి ఆధారమైనటువంటి స్తంభమును నాకు చూపించవా? దాని మీద నేను ఆనుకొనాలి, అలసిపోయాను, సొలసిపోయాను, డస్సిపోయాను అని చెప్తే ఆ వెరివాడు, వెరిబాగులోడు చూపించాడు. ఇదే ఈ గుడికి ఆధారముగా ఉన్నటువంటి స్తంభము అని చెప్పినప్పుడు తన బలము అంతటిని ఉపయోగించి ఆ గుడికి ఆధారమైనటువంటి ఆ స్తంభమును పునాదులతో కదిలించి వేశాడు సంసోను. తను సజీవునిగా ఉన్నప్పుడు, కనులు కలిగినప్పుడు ఎంతమంది శత్రువులను అయితే చంపాడో ఆ లెక్కకు మించినటువంటి శత్రు సమూహము చనిపోయినారు, ఆ గుడిలో సజీవ సమాధి అయిపోయినారు. చూసారా? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, హూ కెన్ బి అగైన్స్ట్ us? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఓ ఇజ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇజ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? నువ్వు ఇజ్రాయేలుని శపించకపోయినా ఎందుకు దీవిస్తున్నావు అడుగుతున్నాడు. ఎవరు? బాలాకు బిలాముని అడుగుతున్నాడు. ఓ బిలాము, నేను ఎందుకు నిన్ను పిలిపించాను? నేను ఎందుకు నీకు జీతపత్యాలు ఇచ్చి ఇక్కడికి నేను పిలిపించాను? ఇజ్రాయేల్ని దీవించడానిక? వాళ్ళు శపించమని కదా నేను నీకు ఇక్కడికి పిలిపించాను. ఇంత దూరం నువ్వు ఎందుకు వచ్చావు? ఇంత దూరం నా సైనికుల్ని ఇచ్చి ఇంత వ్యయాన్ని కోర్చి నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? ఇజ్రాయేలీలు అదో ఆ మిడతల దండుగా ఉన్నారు, నా దేశం చుట్టువేసి ఉన్నటువంటి ఇజ్రాయేలు సర్వ సమూహాన్ని శపించడానికి కదా నేను నిన్ను తీసుకుని వచ్చినది. వారిని ఇప్పుడు కూడా దీవిస్తూ ఉన్నావు, ఎందుకని అట్లా చేస్తున్నావు? నువ్వు శపించకపోతే మానేసావు, నువ్వు నీ దారిని నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోగానే ఇజ్రాయేల్ నువ్వు ఎంత మాత్రం దీవించతగదు అని రాజు అయినటువంటి బాలాము ప్రవక్త అయినటువంటి బిలాముతో చెప్తున్నాడు. అప్పుడు బిలాము చెప్తున్నాడు, అయ్యా రాజా, మహారాజా బాలాకు, దేవుడు నా నోట్లో ఉంచినటువంటి మాట తప్ప నేనేమన్నా మాట్లాడగలనా? నా మాటలు ఏమన్నా నా సొంతంగా వచ్చావా చెప్పు? దేవుడు ఆయన నా నోట్లో ఏ మాట అయితే పెడతారో అదే నేను మాట్లాడతాను కదా. దానికి మించి నేను ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేను కదా. నేను ముందే చెప్పాను కదా, దేవుడు ఏ మాట అయితే నాకు ఇస్తాడో అది శాపమో అది ఆశీర్వాదమో దాన్ని నేను ఉన్నదొన్నట్టుగా ప్రకటిస్తానని దేవుడు ఇచ్చినటువంటి మాటలే నేను పలుకుతున్నాను. ఓ ఇజ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. మే మై ఎండ్ బి లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ జాకబ్. నా అంతమో యాకోబు వలె ఉండునుగాక. ఎవరు చెప్తా ఉన్నారు? నేనా? బిలాము ప్రవక్త చెప్తున్నాడు, నా అంతమో ఇజ్రాయేల్ వలె ఉండును గాక. ఇజ్రాయేల్ యొక్క అంత దశ అంత ఘనముగా ఉంటుంది, ఇప్పుడున్నట్టు కాదు. ఇజ్రాయేల్ ఎంతో పేదరికం గుండా వెళుతున్నది, కష్టం గుండా వెళుతుంది, నష్టం గుండా వెళుతున్నది. అయితే వారి యొక్క అంత్య దశ చాలా గ్లోరియస్గా ఉంటుందన్నమాట. మే మై ఎండ్ బి లైక్ ద ఎండ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ జాకబ్. ప్రవక్తల మాట కొట్టేవాడు. ప్రవక్తలు చెప్పిన దాంట్లో ఒక అక్షరమైన పోలైనా కొట్టివేయబడదు కదా. ఆ ప్రవక్తల మాటలన్నీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. వాక్యసారం, ఇజ్రాయెల్ దేశం పస్కా జరుపుకుంటున్నది. ఈ పస్కా సందర్భంగా చక్కగా ఏమి కూడా యుద్ధాలు లేకుండా మిడిల్ ఈస్ట్లో దేవుని శాంతి, దేవుని సమాధానం, సహోదర ప్రేమ ఉండును గాక. అరబ్స్కు, యూదులకు అంతే కదా. వారు అబ్రహాం పిల్లలు కదా. సాతానుడు పెడతా ఉన్నాడు చిచ్చు. మనం ఏం చేస్తాం? సాతానుడు పెడతా ఉన్నాడు శత్రుత్వం, వైరం. ఎవరికి లాభం దీనివల్ల? ఎవరికి లాభం లేదుగా. ఏ సాతాను పెట్టే కార్యాలు. అందువల్ల బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. మనం ఎట్లా ఉండాలంటే ఈ క్రైస్తవులు అనబడినటువంటి వారు చక్కగా లూబ్రికెంట్స్ లాగా ఉండాలి. గ్రాఫైట్ చక్కని లూబ్రికెంట్, ఫ్రిక్షన్ ఏమి లేకుండా చక్కగా మెషిన్స్ అన్నీ చక్కగా పనిచేయడానికి, స్మూత్గా పనిచేయడానికి, తక్కువ ఎనర్జీతో ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా లూబ్రికెంట్స్గా ఉంటారు. వాళ్ళు నలిగిపోతూ ఇతరులకు ఉపకారం చేసేవారుగా ఉంటారు. క్రైస్తవులు త్యాగ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారు. వాళ్ళు పీస్ మేకర్స్గా ఉంటారు. చూసారా? క్రైస్తవులు అట్లా ఉండాలి. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఈ క్రైస్తవులు ఎట్లా ఉండాలంటే చక్కగా లూబ్రికెంట్స్ లాగా ఉండాలి. ఫ్రిక్షన్ కలుగు చేసే, నీచులాగా, దౌర్భాగ్యలాగా, భ్రష్టులాగా ఉండకూడదు. ఎక్కడ ఈ నీచులు ఉంటే ఫ్రిక్షన్ కలుగు చేస్తారు, తగాదాలు, తగువులు.
కొట్లాటలు, గందరగోళం, యుద్ధాలు ఇవన్నీ కూడా ఈ ఫ్రిక్షన్ కలుగజేసే నీచుల వల్ల వస్తుందన్నమాట. అట్లాంటి ఫ్రిక్షన్ ఏం లేకుండా క్రైస్తవులు చక్కగా లూబ్రికెంట్స్ లాగా ఉండి అంత స్మూత్గా సజావుగా డిప్లొమసీ సజావుగా చేసేవారిగా ఉంటారు క్రైస్తవులు. వాళ్ళ డిప్లొమసీ ఏంటంటే వాళ్ళ ఎంబసీ ఏమిటంటే ప్రేయర్ క్లాసెట్. ప్రేయర్ క్లాసెట్ ఈస్ ద embassy, consulate of all the Christians. Christians have authority. Christians are the royal diadem in the hand of the Lord. We need to pray. Grass should not grow between the pulpit and the prayer closet of Christians. Then Christians will be like lubricants, reducing much friction between nations, and will be peacemakers. May the Lord bless His word and bless the audience with His peace. Amen.